ఈరోజు మేము స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వచ్చాము. అతనే మనకి శ్రీరామానుజాచార్య. మనం అందరం మంత్రాలు జపిస్తున్నామంటే ఆయన వాళ్ళే. సో దెర్ ఈజ్ అ స్టోరీ. మేము లోపలికి వెళ్ళాక చెప్పారనమాట. ఏంటంటే అతనికి ఒక గురువు ఉండేవారట. గురువుకి ఒక మంత్రం తెలుసు. అప్పట్లో 1000 years బ్యాక్ ఏ ఉమెన్ మంత్రం జపించకూడదు అనమాట. సో వాళ్ళ ఏమంటారు, గురువుకి ఇతనికి ఒక 100 miles దూరం ఉంటుంది. సో ప్రతిరోజు వెళ్ళి వచ్చేవారనమాట. అలా 18 times వస్తే వాళ్ళ గురువుకి జాలి కలిగి ఆ మంత్రం చెప్తారనమాట, ఇది ఎవరికి చెప్పకూడదు. కానీ అతనేంటి, ఆ మంత్రంలో ఏదో ఒక పీస్ఫుల్నెస్ కనిపించడం వల్ల ఇది అందరికీ తెలియాలి అని అందరికీ అరిచి చెప్తాడనమాట. దట్ ఈస్ హౌ మనం ఇప్పటికీ ప్రతి ఒక్కరూ ఏదైనా మంత్రం చెప్పిస్తున్నామంటే అతను అందరూ పొందగలరని ప్రార్థన. లైట్ షో కూడా ఉంటుంది. నైట్ వస్తే ఇంకా మంచిగా ఉంటుంది. లోపల 108 దేవుళ్ళ స్టాట్యూస్ ఉంటాయి. అవన్నీ వాటి గురించి తెలుసుకుంటేనే అర్థమవుతుంది. టు బి ఆనెస్ట్ నాకు తెలియదు, నేను అడగలేదు పంతులు గారిని. అక్కడ ఇచ్చే ప్రతి ప్రసాదంలోనే మీకు తులసి, జింజర్ అంతా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నవే ఇస్తారు. ఒక మంచి పీస్ఫుల్ మైండ్ దొరుకుతుంది మీకు ఇక్కడికి వస్తే. ప్లీజ్ కమ్ టు విజిట్. లోపల ఎంట్రీ ఫీ మాత్రం 250 rupees. మిగతా వాటన్నిటికీ ఫ్రీయే ఉంటుంది. బ్యాగ్ డిపాజిట్, మొబైల్ డిపాజిట్ అంతా ఫ్రీయే ఉంటుంది. ఒకవేళ ఏమన్నా ఫోటో మీకు నచ్చి కావాలి అంటే 250 rupees ఈచ్ ఫోటో అనుకుంటా. సో యా.